ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిలుపు మేరకు మెగా పేరెంట్ మీటింగ్ విద్యార్థులు మరియు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం గురువారం బీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను మా కళాశాల భుజాన వేసుకుంటుందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విద్య ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని, విద్యార్థుల అభివృద్ధికి మా కళాశాల అడ్డాగా నిలుస్తుందని అన్నారు. అనంతరం ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అభిప్రాయాలు వెల్లడించి విద్యా ప్రమాణాలపై తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. కళాశాల చేపడుతున్న విద్యా విధానాలు, శ్రద్ధ, శిక్షణ పట్ల ప్రశంసించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కిరణ్ కుమార్, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యార్థులతోనూ తల్లిదండ్రులతో ఒక మెగా ఈవెంట్ని కండక్ట్ చేయటం, దాని ద్వారా విద్యార్థుల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయటం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడే ఒక అమ్మాయి మాట్లాడింది డ్రగ్స్ గురించి. మనం డ్రగ్స్ అనేది గత 5 సంవత్సరాల కాలంలో చాలా విపరీతమైన ప్రోడక్ట్ తయారై దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోవటం అనేది చాలా సిగ్గుపెట్టుకోవాలి. ఇప్పటికి కూడా తెనాలి లాంటి ప్రాంతంలో కూడా డ్రగ్ అనేది మరి విచ్చలవిడిగా కనిపిస్తుంది, దొరుకుతుంది అనే మాట వింటున్నాం. వాటిని నివారించాలి. విద్యార్థుల్ని, యువకుల్ని డ్రగ్స్ నుంచి దూరం చేయకపోతే వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా వినాశనం అయిపోతుంది. అటువంటి పరిస్థితి నుంచి వీళ్ళని కాపాడటానికి వారి నుంచే సలహాలు తీసుకోవాలి. విద్యార్థులు ఏ రకంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు, దాని నుంచి బయటపడటానికి మార్గాలు కూడా వాళ్ళు చక్కగా చెప్తున్నారు. వాటిని పాటించాల్సిన అవసరం ఉందనే మాట చెప్తూ, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఈ డ్రగ్ అనేది మరి చాలాసార్లు చూసాం.